5వ మాట గురించి చదవడానికి మన మధ్యలో ఉన్నటువంటి లాలిత్య వస్తుంది. ఆ మాట కొరకు ప్రార్థన చేయడానికి విషయ వస్తారు. ఆ మాటను వివరించడానికి మన మధ్యలో ఉన్నటువంటి స్వార్థాన్ని వస్తుంది. 5వ మాట యోహాను 19వ అధ్యాయం 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనమును నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నాను. స్తోత్రములు 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 ప్రభువా యేసయ్యా, మీకు వందనాలు 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 తండ్రి. ఇదిగో నాయన ఈ గుడ్ ఫ్రైడే దినమున నాయన అయ్యా శిలువ ధ్యాన కూడికలో ప్రభు నాయన మేము ఉంటుండగా నాయన స్తోత్రములు ప్రభు. అయ్యా మా మధ్యలో మీరు ఉన్నారని నాయన మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా నాయన స్తోత్రములు ఆయన నీవు శిలువలో పలికిన ప్రభు 7 మాటలు నాయన స్తోత్రములు ప్రభు. అయ్యా నాయన స్తోత్రములు ప్రభు. నీ బిడ్డలు వివరిస్తుండగా యేసయ్యా మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు నాయన. అయ్యా ఇప్పటి వరకు నాయన అయ్యా 4 మాటలు ప్రభా చక్కగా మాట్లాడి ఉన్నారు నాయన స్తోత్రములు ప్రభా. అయ్యా 5వ మాటగా నాయన స్తోత్రములు ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా నాయన స్వార్థం అంటే వివరిస్తుండగా నాయన అయ్యా మీరు తోడుగా ఉండండి ప్రభా. నీకు వందనాలు నాయన. అయ్యా నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి నాయన స్తోత్రములు నాయన. అయ్యా నాయన స్తోత్రములు ప్రభా నాయన. అయ్యా ఆంటీ నాయన స్తోత్రములు ప్రభా వివరిస్తుండగా యేసయ్యా మెరుగైన చెవులు గ్రహించుకుని జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు నాయన స్తోత్రములు ప్రభా. అయ్యా మీరు తోడుగా ఉండి నాయన అయ్యా స్తోత్రం ఈ గుడికి అంతా కూడా నాయన ఆనందకరంగా మహిమకరంగా జరిగించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. మరి ఈరోజు నేను 5వ మాట గురించి చెప్పబోతున్నాను. మరి ఇప్పటివరకు మన సహోదరులు చెప్పినటువంటి 4 మాటలు మరి ఎంతో చక్కగా వివరించారు. మరి 5వ మాట చెప్పడానికి నాకు వచ్చిన అవకాశాలు బట్టి దేవునికి స్తోత్రాలు. మరి మనం మరొకసారి యోహాను సువార్త 19:28 చదువుకుందాము. చదవండి. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నానని వచ్చాను. మరి లేఖనంలో చెప్పినట్లుగా మరి నేను తప్పికొనుచున్నాను అని చెప్పేసి దేవుడు అన్నాడు చేస్తాడు. మరి ఉదయం 9 నుంచి సిలువను మోసుకుని మరి గొల్గొతా కొండ మీదకి వచ్చి ఆ సిలువని ఎక్కి అంటే సిలువ మేకులతో ఆయన చేతుల్ని పాదాలని కొట్టిన తర్వాత అది సిలువ నిలబెట్టిన తర్వాత ఎప్పటి నుంచో శారీరక శ్రమ అనుభవిస్తూ అది శారీరకపరమైనటువంటి అనేక బాధలు అంటే బల్లెంతో పొడిచారు, కొరడాలతో కొట్టారు, మరి అంతకుముందే కొరడాలతో కొట్టారు, బల్లెలతో పొడిచారు, మరి ముళ్ళ కిరీటం పెట్టారు, ఎన్నో శారీరక బాధలు అనుభవించారు. అయినప్పటికీ ఆయన మొదట పలికిన 4 మాటలు దీనికంటే ముందు పలికిన 4 మాటలు కూడా ఆయనకు సంబంధించినవి కాకుండా మన కొరకు అంటే ప్రజల కొరకు దేవుని నమ్ముకున్న బిడ్డల కొరకు విశ్వసించని బిడ్డల కొరకు కూడా ఆయన 4 మాటలు పలికారు. 3వ మాట నా దేవ నన్ను ఎదిపించాలని కూడా ఆయనకు సంబంధించి అయినప్పటికీ మరి 4వ మాట మాత్రం ఫిజికల్గా అంటే శారీరకపరమైనటువంటి మాట నేను తప్పికొనుచున్నాను. మరి లేఖనంలో చూపించినట్టుగా కీర్తనలు 69:21 ఒకసారి చదివినట్లయితే కీర్తనలు 69:21 వారు చేతులు నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పికైనప్పుడు చిరకను రాగనిచ్చు. 69:21 చెప్పినట్లుగా ఇది ఎప్పుడు కీర్తన గ్రంథం దావీదు కీర్తనలో చెప్పినట్లు మరి దావీదు టైంకి మరి యేసు ప్రభు టైంకి దాదాపుగా 1000 సంవత్సరాల గ్యాప్. ఈ 1000 సంవత్సరాల కంటే ముందే యేసు ప్రభుకి కన్నా 1000 సంవత్సరాలకు ముందే దావీదు మరి కీర్తన గ్రంథంలో మనకి ఈ విషయం గురించి ఆయన దాని గురించి చెప్పి ఉన్నారు. మరి ఆయనకు తప్పికైనప్పుడు ఆయనకి చిరకను త్రాగనిచ్చారు, అంటే చిరకను అందజేశారు. మరి అప్పుడెప్పుడు 1000 సంవత్సరాలకు ముందే మరి లేఖనాలు మరి ఇంకా చెప్పినాయి. అది 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఈ మాటలు పలుకుతారు. ఇంకొక లేఖనం కూడా మనం చూసుకుందాము. కీర్తన గ్రంథంలోనే 22:15 ఇది ఒకసారి చదవండి. నా బలము ఎండిపోయి చిన్న పెక్కువలే ఆయను, నా నాలుక
మధ్యలో కొరడాలతో కొడుతూ ఇట్లా అనేక రకాలుగా హింసించి ముళ్ళ కిరీటం పెట్టి ఇన్ని రకాలుగా హింసించి అప్పుడు ఆయన శరీరం ఎట్లా ఉన్నట్టు ఆయన బలం అంతా పోయి, ఆయన శరీరంలో ఉన్న బలం అంతా పోయి ఆయన శరీరం చిల్ల పెంకు వలె అయింది. అంటే మనం ఒక్కొక్క పగిలిపోతే ఆ పెంకులుగా ఎట్లా ఉంటుందో పనికి రాకుండా ఎట్లా పోతుందో ఆయన శరీరము అట్లా ఒక చిల్ల పెంకు వలె అయింది. మరి అట్లానే ఆయన నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. అంటే ఉదయం నుంచి ఆయన ఈ శ్రమల దగ్గర నుంచి ఆయన ఏమి ఇవ్వలేదు. ఇచ్చిన ఒక్కసారి మధ్యలో చేరు చిలకను ఒకసారి ఇస్తారు. ఇచ్చినప్పుడు మనకి మామూలుగా కొంచెం ఎండలో నడిస్తేనే మనకు ఎంతో దాహంగా ఉంటుంది. ఎంత దాహం అంటే నాకు కూడా మాట్లాడేటప్పుడు నాకు కట్టినట్లుగా అనిపిస్తుంది. మనం కొంచెం భయపడినప్పుడు ఇట్లా అనిపిస్తుంది. ఇంకా ఎంతటి శ్రమలో ఉండి ఎంత శారీరక శ్రమను అనుభవిస్తూ మరి దాహం వేయకుండా అయితే ఉండదు. అట్లానే సిలువ వేసినప్పుడు చేతులు ఆ రెక్కలు చాచి మరి మేకులతో కొట్టారు. మిగతా ఇద్దరు బందిపోట్లకి తాళ్లతో కడితే మన యేసుప్రభు వారికి మాత్రం ఎట్లా కొట్టారు? మేకులతో కొట్టారు. ఇంకా ఎంత భయంకరమైనటువంటి మరి నొప్పి, బాధ, శ్రమ అనేది ఆయన అనుభవిస్తున్నాడు. ఆ టైంలో అంత శ్రమ అనుభవించి దాహం వేయకుండా ఉంటుందా? ఇది శారీరకమైనటువంటి దాహం. ఇది మనము శారీరక పరంగా మనం ఆలోచిస్తున్నాము, కానీ ఆత్మీయ పరంగా ఆలోచిస్తే మాత్రం దేవుడికి దాహం వేయడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనని అంటే ఆయన తండ్రి అంటే యెహోవా మనకి ఇశ్రాయేలుని ఐగుప్తులో నుండి తీసుకొచ్చినప్పుడు అరణ్య మార్గంలో నడిచేటప్పుడు వాళ్ళందరికీ 40 సంవత్సరాల పాటు యెహోవా దేవుడు మన్నాని ఆహారంగా ఇచ్చారు, మంచి జలాలని తాగడానికి ఇచ్చారు. కానీ కొద్ది సమయం అరణ్యంలో నడిచిన కొద్ది సమయంలో వాళ్ళకి త్రాగడానికి నీళ్లు దొరకలేదు. ఆ నీళ్లు దొరకని టైంలో ఇశ్రాయేలీయులందరూ ఏం చెప్తున్నారంటే మోషేని విమర్శిస్తున్నారు. మేము ఐగుప్తులో ఉండే ఏదో ఒకటి తాగేవాడం, ఏదో ఒకటి తినేవాడం, చక్కగా వండుకొని తినేవాడం, లేదంటే మంచి ఆహారం తీసుకునేవాడము, ఏదో ఒకటి దొరికేది. కానీ అరణ్యంలోకి వచ్చినప్పుడు మాత్రం మాకు అప్పటి వరకు మన్నాను తినాదంతా మర్చిపోయారు, అన్నీ మర్చిపోయారు. కానీ ఒక పూట దాహం వాళ్ళకి తీరకపోయేటప్పటికి వాళ్ళు ఏమంటున్నారు? మాకు నీళ్ళు లేవంటే యెహోవాకి మొరపెడితే మోషే ఏమన్నారు? నువ్వు బండ మీద నిల్చుంటాను. యెహోవా చెప్పారన్నమాట మోషేకి, నేను బండ మీద నిల్చుంటాను, మీరు అదే మీ కర్ర తీసుకుని ఆ బండను కొట్టండి, నీళ్ళు వస్తాయని చెప్తే మరి ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ మన మోషే ఏం చెప్తారు? బండ మీద కొడతారు. కొట్టగానే నీళ్లు ప్రవహిస్తాయి. ఆ నీళ్లతో ఇశ్రాయేలీయులందరూ దాహం తీర్చుకున్నారు. ఎన్నో మేలులు చేసిన ఇశ్రాయేలీయులకి యెహోవా దేవుడు నీళ్లు కప్పి చేసినప్పుడు, దాహం తీర్చినప్పుడు మన దేవుడైన అంటే ఆయన కుమారుడు అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభువుకి దాహం తీర్చలేడా? తీరుస్తారు, తప్పనిసరిగా తీరుస్తారు. కానీ లేఖనంలో ప్రకారము ఆయన మన పాపములను భరించి మన పాపముల కొరకు ఆయన శిక్షింపబడి ఆయన శిలువ వేయబడి మనందరికీ పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన శ్రమపడినందుకు మన దేవుడు అదొక పరీక్ష లాంటిది, దేవుడికి పరీక్ష లాంటిది. మనందరూ తెలుసుకోవడానికి ఆయన మన కోసం శ్రమపడ్డారని కనీసం ఇప్పుడన్నా తెలుసుకుంటాము. యేసు కాలంలోనన్నా అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో దేవుడు ఆయనకి ఆ టైంలో మనసు లేదు. శారీరకపరమైనటువంటి దప్పిక ఉంది, ఇంకా ఆత్మీయ దప్పిక. అంటే ఆయన అసలు ఎందుకోసం వచ్చారు? యెహోవా దేవుడు యేసు ప్రభుని మన దగ్గరికి ఎందుకు పంపించారు? దేవుడు లోకంలో ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయమైన కుమారుడైనటువంటి ప్రభువుని అందరికీ పంపించారు, మనలందరినీ రక్షించడానికి పంపించారు. ఆ రక్షణ అనేది ఈయన శారీరక శ్రమ ద్వారా సిలువ వేయడం ద్వారా కనిపిస్తుంది. అది మన పాప పరిహారం అవుతుంది. అయితే ఈ పాప పరిహారంలో మన ఆత్మలన్నీ కూడా దేవుడికి రక్షింపబడాలి. అది దేవుడి యొక్క ఆత్మ యొక్క దాహం, మన యేసు ప్రభు యొక్క ఆత్మల యొక్క దాహం. మన ఆత్మలన్నీ రక్షింపబడి దేవుడికి దగ్గరలో ఉండి పరలోక రాజ్యంలో మనందరం చేరితే ఆయన దాహం తీరుతుంది. కాబట్టి మనం రక్షింపబడిన వాళ్ళందరము, రక్షింపబడవలసిన వాళ్ళందరూ కూడా దేవుడిని మరి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే కనుక ఆయన దాహం అనేది, ఆత్మల దాహం అనేది ఆయన తీరుతుంది. దానికి మనం ఏం చేయాలనే దాన్ని కూడా మనం చూస్తున్నాము. మరి యేసు ప్రభు వారు ఆయన జీవించున్న కాలంలో 1-2 ఉదాహరణలు చెప్తారు. జీవించున్న కాలంలో ఆయన సమరయుడు యాకోబు వారి దగ్గర ఆయన ఆగిపోతాడు. ఆయన ప్రయాణంలో ఆయన అలసిపోతాడు.
వస్తుంది, నీళ్లు చేరుకోవడానికి వస్తుంది. నీళ్లు చేరుకోవడానికి వచ్చినప్పుడు ఆవిడను చూసి యేసు ప్రభువు నాకు దాహం ఇవ్వని అడుగుతారు. అప్పుడు ఆవిడ మేము సమరయులము, మీరు యూదులు కదా, మీరు మమ్మల్ని ఎట్లా అడుగుతారు అని చెప్పేసి అని అంటుంది. సమరయులకి యూదులు సాంగత్యం అనేది అప్పటి రోజుల్లో ఎప్పటికీ లేదు. ఆ సాంగత్యం కానీ అంటే ఇప్పుడు మనం టచ్ మీ నాట్ లాగా ఉంటారు కదా, అంటే ఇప్పుడు కాలంలో అంటే మొన్నటి ఇప్పుడు అయితే లేదు కానీ గతంలో అంటనాని వాడని చెప్పేసి మనందరినీ వేరు చేసి పెట్టినాడు ఉన్నారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని పల్లెటూళ్ళలో జరుగుతుంది. అలాగే గతంలో కూడా సమరయులకి యూదులకి మధ్య ఇట్లాంటి వ్యత్యాసం అనేది ఉంది. అప్పుడు ఆయన దాహం అనేది ఆవిడ ఆశ్చర్యపోతుంది. మీరు ఎట్లా తీసుకుంటారు, మీరు కాదు కదా అన్నట్టుగా చెప్తారు. చెప్పినప్పుడు ఆయన ఇంకా ఆవిడ గురించి మనకి మరి మన పాస్టర్ గారు లాస్ట్ ఇయర్ సమరయ స్త్రీ గురించి చాలా వివరంగా చెప్తున్నారు. ఆ సమరయ స్త్రీ ఏం చేస్తుంది, తను చాలా 5 పెళ్ళికి కలిగి ఉన్న స్త్రీ, తనకి పిల్లలు ఉన్నారు, గొర్రెలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆ ఊరిలో కాస్త ఓడి పెరిగిన ఆవిడ అయితే ఆమెనే ఎంచుకున్నాడు దేవుడు. ఎందుకోసం ఆయన దాహం ఇవ్వమని అడిగినప్పుడు ఆవిడ ఆ సమాధానం చెప్తుంది. చెప్పినప్పుడు దేవుడు మీరు దాహం ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆవిడ అంటుంది, ఇది లోతైన బావి, చేరుకోవడానికి నా దగ్గర నీళ్ళు ఉన్నాయి, మీ దగ్గర ఏం లేవు అంటే దాంతో దాహం తీరదు కదా అంటే మీ దగ్గర ఏం లేదంటే దేవుడు అంటాడు కదా, ఈ నీళ్లతో ఈ నీరు తాగిన వాడు ఎప్పుడు మరలా తప్పుకుంటారు, నేను ఇచ్చి నీరు త్రాగిన వాడు ఎప్పటికీ తప్పుకుంటారు అని చెప్పేసి సమరయ చెప్తారు. అప్పుడు ఆయన చెప్పిన మాటలు తర్వాత తనకి 5 అని చెప్పేసి చెప్పిన మాటలు అన్నిటినీ ఆయన ఒక ప్రవక్త యేసు అని చెప్పి ఆమె నమ్మి ఆవిడ పరుగులు వెళ్ళి ఆ ఊళ్ళో ఆ సమరయ ఊళ్ళో ఉన్నటువంటి వారందరికీ కూడా చెప్తుంది. చెప్పి వాడికి ఇట్లా ఇంటి అద్భుత కార్యం జరిగింది, ఇట్లా అడిగారు, నేను ఇచ్చే నీరు వలన జీవజలం వలన ఎన్నడూ తప్పికొనరు అని చెప్పారు అని ఆయన చేసిన అద్భుత కార్యం గురించి వాళ్ళందరికీ తెలియజేస్తే వాళ్ళందరూ కూడా చాలా మంది నిన్ను చూసి నమ్మారు. ఆవిడ చెప్పిన మాటలు నమ్మారు. ఈయన యొక్కకు వచ్చి వాళ్ళందరూ చాలా మారారు. మళ్ళీ ఈయన రిక్వెస్ట్ మీద 2 రోజుల నుండి ఇంకొంతమంది మారడానికి అవకాశం వచ్చింది. అట్లా సమరయ స్త్రీ ద్వారా కొంతమంది ఆ సమరయలో ఉన్నటువంటి కొందరు మార్పు చెందారు. అంటే వాళ్ళు మారు మనసు పొందారు. అంటే వాళ్ళు కూడా పరలోక రాజ్యానికి అర్హులయ్యారు. ఒక్క ఇశ్రాయేలీలే కాదు, అన్యులు కూడా దేవుని రాజ్యంలో స్థానం ఉంటుంది అనేది కూడా అక్కడ మనకు నిరూపించబడింది. యాక్చువల్గా మనందరం ఇశ్రాయేలీలు కాదు, యూదులం కాదు, మనం అన్యులం. అవునా అవునా కదా, మనందరం అన్యులమే. దేవుని నమ్ముకున్నాము, రక్షణ పొందాము కాబట్టి దేవుని బిడ్డలు అయ్యాము. యాక్చువల్గా చూస్తే మనందరం అన్యులం. కానీ అట్లాంటి అన్యులు కూడా ఆయన మనకి రక్షణ ఇస్తున్నారు. ఆ రక్షణ కోసమే ఆయన ఆత్మదాహం కలిగిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు రక్షణ పొందాలి, ప్రతి ఒక్కళ్ళు పరలోక రాజ్యంలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన మనల్ని రక్షించి శిలువకి ఆయన ప్రాణాన్ని ఇచ్చారు. తిరిగి లేచి మళ్ళీ మనందరి కోసం ఒక పరలోక రాజ్యాన్ని, ఒక తీర్పుని ఇవ్వడానికి ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేశారు. ఆ తీర్పునిచ్చే దానిలో ఇదే సమయంలో యేసు ప్రభు ఉన్న సమయంలోనే ఆయన అనేక చోట్ల అనేక ప్రసంగాలు చేశారు. ఆ ప్రసంగాలు చేసి అంటే నేను మీకు చెప్పడం లేదు, అంటే వాక్యాలు చెప్పడం లేదు, జనరల్గా చెప్పేస్తున్నాను. ఆ సమయంలోనే కొందరు పరిసర్యలు, సద్దుకయ్యలు, ధర్మశాస్త్ర ఉపదేశకులు వీళ్ళందరూ కూడా ఆయన కొన్ని క్వశ్చన్లు వేస్తుంటారు. ఆ క్వశ్చన్లు వేసే వాళ్ళలో మనకి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చారు. ఇప్పుడు మోక్షకాలంలోనే మనకి 10 ఆజ్ఞలు ఇచ్చారు. ఆ 10 ఆజ్ఞలను అనుసరిస్తే కనుక మనందరం కూడా నీతిమంతులుగాను ఎంచబడతాం, మన పరలోక రాజ్యానికి అర్హులవుతాం. వాళ్ళందరూ అడిగారు, ఈ 10 ఆజ్ఞల్లో ముఖ్యమైన ఏంటి అని. ముఖ్యమైన ఏంటి అడిగినప్పుడు ఆయన చెప్తారు, మొదటిది నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ బలముతోను, నీ పూర్ణ వివేకముతోను దేవుని ప్రేమించువాడు సేవించువారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యము అని చెప్పి తెలియజేశారు. రెండవదిగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్పేసి ఈ 2 వాక్యాలు 10 ఆజ్ఞలు, అదే 2 ఆజ్ఞలు 10 ఆజ్ఞల కన్నా చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ కూడా ఈ 2 ఆచరించిన వాడు సంపూర్ణమైనటువంటి పరలోక రాజ్యాన్ని పొందుకుంటారు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. అట్లా ప్రతి ఒక్కడు అంటే సద్దుకయ్యలు కానీ, పరిసర్యలు కానీ, ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ వీళ్ళందరూ అనేక సార్లు అనేక మార్లు ఆయన ప్రశ్నించడం జరిగింది.
నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రభువుని ప్రేమింపవాలి. ఇట్లాంటిది ప్రధానమైన ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ. అలాగే మత్తయి సువార్త 5:6 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5:6. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడు. చాలు. మనం ఇప్పుడు కొంతమంది ప్రవక్తలు చూసాము. ఆ ప్రవక్తలు చాలా మంది పౌలుగా మారినప్పుడు కానీ మరి అనేక మంది ప్రవక్తలు దేవుడి కోసం ఎంతో శ్రమ పడినారు. దేవుని వాక్యాన్ని ప్రబోధించడం కోసం అనేక కష్టాలు పడుతున్నారు. మరి మనం ఎంతో కష్టపడుతున్నాం. మనం ఏం కష్టపడట్లా. దేవుడు చర్చికి రావడానికే మనం కష్టపడుతున్నాం. ఆదివారం చర్చికి రావడానికే కష్టపడుతున్నాం. కానీ దేవుడి నామాన్ని మనం బయట ప్రకటించడానికి మనం ఏమాత్రము ప్రయత్నం చేయలేదు. మన పరదేశ ప్రార్థన మందిరం యొక్క ప్రధాన ఆశయం ఏంటి? కోటి ఆత్మల రక్షణ. కానీ కనీసం 100 మందిని మనం రక్షించుకున్నామా? మనందరూ 100 మందిని మనం తెచ్చుకోగలిగామా? తీసుకురాలేదు. మరి అట్లాంటప్పుడు మనం చేయాల్సింది యేసు కోసం, మరి ప్రభు కోసం ఆకలి తప్పుకోవడం మనం ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మన ముఖ్యమైన ఉద్దేశాన్ని మన ఆత్మల రక్షణ పనిని మనం చేయలేకపోతున్నాము. అది దేవుడికి ఎంతో సంతోషకరమైన విషయాన్ని కూడా మనం మర్చిపోతున్నాం. ఇంకోటి తప్పికొంటున్నాం. మనకు చాలా కోరికలు ఉంటున్నాయి. అది లోకపరమైన కోరికలు ఉంటున్నాయి. ఆ కోరికలన్నింటినీ తీర్చుకోవడానికి మనం ఎంతో ప్రార్థన చేసుకుంటున్నాం. ముఖ్యంగా ముందు ఫస్ట్ మనం చేస్తుంది దేవుడితో పరలోక రాజ్యంలో నివసించడానికి కాకుండా ఈ లోకంలో సుఖంగా సౌఖ్యంగా జీవించడం కోసమే మనం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నాము. అట్లా కాకుండా మన ప్రార్థన అంతటాల్లో కూడా మన పరలోక రాజ్యాన్ని చేరుకోవడానికి తగినటువంటి జీవితాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేయాల్సి ఉంది. అది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకోటి నీతిమంతులు కానీ వీళ్ళందరూ కూడా యేసయ్యను ఒకసారి ప్రశ్నిస్తారన్నమాట. ఏమని ప్రశ్నిస్తారంటే దేవుడిని ఒకసారి ఏమని ప్రశ్నిస్తారంటే, దేవుడు తన మహిమతో దూతలతో వచ్చినప్పుడు ఇవన్నీ వాళ్ళ శిష్యులు వాళ్ళకి చెప్తుంటారు. దాంట్లో ప్రశ్నించేవాడు కూడా ఉన్నారు. శిష్యులతో చెప్తున్నప్పుడు అంటే చుట్టూ ప్రజలు కూడా ఉన్నారు అనమాట. చెప్తున్నప్పుడు ఏంటంటే ఆయన రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు గొర్రె కాపరి వలె ఆయన మేకలను గొర్రెలను తన ఇరువైపులా చేసి కూర్చోబెడతారు, అంటే నిల్చోబెడతారు. ఆ గొర్రెలు కుడివైపున, మేకలు ఎడమవైపున నిల్చోబెడతారు. నిల్చోబెట్టి అంటే గొర్రె లాంటి మనుషులు, మేకల మనస్తత్వం కలిగినటువంటి మనుషులు. కుడివైపున కూర్చున్నటువంటి గొర్రె లాంటి మనుషులు, మీరు ప్రభువునందు ప్రియమైన వారులారా మీరు రక్షింపబడినారు అని చెప్పి చెప్తారు. ఎందుకు రక్షింపబడినారు అంటే, నేను తప్పికొన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చారు, ఆకలేసినప్పుడు ఆహారం ఇచ్చారు, దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చారు, నేను అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా నాకు ఇబ్బంది కలిగినప్పుడు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి మీరు అందరూ వచ్చారు. మరి అందుకని మీరు రక్షింపబడిన వారే నాకు అని చెప్పారు. వీళ్ళందరికీ ఆశ్చర్యం వేస్తుంది. మీరెప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరెప్పుడు ఆకలితో ఉన్నారు, మీరెప్పుడు దప్పికతో ఉన్నారు, మీరెప్పుడు ఇబ్బందులు ఉన్నారు, మీరెప్పుడు చెరసాలలో ఉన్నారు అని చెప్పేసి అడుగుతారు కోసం. అది అడిగితే అప్పుడు ప్రభువు చెప్తారు, మీరు అల్పులైన వారికి అంటే మనలో అంటే ఆకలి వేసిన వాళ్ళకి ఆహారం ఇచ్చినప్పుడు మనుషులు మనలోనే ఆకలి వేసిన వాడికి ఆహారం ఇచ్చినప్పుడు, దాహం వేసిన వారికి నీళ్ళు ఇచ్చినప్పుడు, అలాగే దిగంబరులైన వారికి వస్త్రములు లేని వారికి వస్త్రములు ఇచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని మీరు ఆదరంగా చూసినప్పుడు, చెరసాల్లో ఉన్న వారిని ఆదరంగా పలకరించినప్పుడు దానిలో నేను ఉన్నాను. మీరు పొరుగు వారికి రెండో వాక్యం ఇందాక చెప్పారు కదా, నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పినప్పుడు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు నీతిమంతులయ్యారు, దేవుని గొర్రెపిల్లలయ్యారు. ఇట్లా దేవుడు గొర్రెపిల్లలకి మేకల్లో లాగా ఉన్నటువంటి వాడు కూడా ఇవే వాక్యాలు. కానీ వాడు ఏమి ఆహారం ఇవ్వరు, పలకరించరు, ఆదరించరు, దప్పిగా తీర్చరు. ఇవన్నీ చేయకపోవడం వల్ల వాళ్ళు నీతిమంతులు కాకుండా దుష్ట స్వభావం కలిగి సాతానుకు అప్పగించబడి చెరసాలలో నిత్యము మండుచున్నటువంటి అగ్నిలో పడవేయబడ్డారు. దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఇవన్నీ కూడా వస్తాయి. మనం మరి దేవుడు దప్పిక తీర్చాలి అంటే మన దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ మనం పాటించాలి.
పాటిస్తూ ఆజ్ఞలన్నీ పాటిస్తూ మరి మనం మన పొరుగువాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ వివేకంతోనూ, సంపూర్ణ బలంతోనూ, సంపూర్ణ మనసుతోనూ పూజించినప్పుడు, ప్రేమించినప్పుడు, స్తుతించినప్పుడు మనం పరలోకానికి చేరుకుంటాం. పరలోకానికి చేరుకోవడం అనేది దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రతి మనిషి ఎవ్వరు ఉండవక ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి చేరుకోవడం అనేది దేవుని యొక్క ముఖ్య ఆశయం. దానికోసమే ప్రభువు తన తండ్రిని వదిలి ఈ భూలోకంలోకి వచ్చి మరి నిత్యము స్థుతులతో, గీతాలతో ఆరాధింపబడ్డ దేవదూతల గణాలతో మరి పూజింపబడుతున్నటువంటి, స్తుతింపబడుతున్నటువంటి దేవుడు మనకు వచ్చి భూమికి వచ్చి భూమి మీద అనేక శ్రమలు పడి 33.5 సంవత్సరాలు జీవించిన జీవితకాలంలో 30 సంవత్సరాలు సామాన్య జీవితం గడిపి 3.5 సంవత్సరాలు ఆయన మోదలు ప్రారంభించిన దగ్గర నుండి అనేక శ్రమల నుండి మరి చివరికి మరణం కూడా అనేక శ్రమలతో కూడినటువంటి మరణాన్ని, బండి మూటలకి, గజ దొంగలకి కన్నా ఎక్కువ శిక్షింపబడినటువంటి యేసు ప్రభు మన కోసం మరణించిన రోజు ఈ రోజు. మరి దానిని మనం గుర్తుంచుకొని మన జీవితాల్లో దేవుడిని నింపుకొని ఆయన ఆత్మల దాహం అనేది మనం రక్షింపబడినాడే ఆయన ఆత్మల దాహం తెలుస్తుంది. కాబట్టి మనందరం కూడా ఆయన ఆత్మల దాహాన్ని తృప్తిపరిచే వారిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారినైనా మనం రక్షించుకునే వారిగా మనం ఉండాలి. ఈ సమయంలో మరి 6వ మాట గురించి జ్ఞాపకం చేసుకున్నాము. ముందుగా ఆహా మహాత్మ పాట పాడతాం.